నమస్తే. బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ సాధన కోసం అయితే బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున చాలా రోజుల నుండి అయితే పోరాడుతూ ఉన్నారు. సో మరి దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి గుజ్జ సత్యం గారు అయితే మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. సో మరి అయితే బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ కోసం అయితే ఎప్పటి నుండో పోరాడుతూ ఉన్నారు. సో ఏంటి మరి దీనికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ఏముండబోతుంది? ఈ రాష్ట్రంలో గడిచిన ఎలక్షన్ల క్రితం కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని వాగ్దానం చేసింది. ఆ వాగ్దానం మేరకే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు కాంగ్రెస్ పార్టీని నమ్మిర్రు. వాళ్ళకున్న 2.5 కోట్ల ఓట్లని కాంగ్రెస్కి వేయడంతో ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చినాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్లను ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంటుంది. దానికి ఎవరు అడ్డుపడినా ఎవరు ఏం చేసినా ఇవ్వాల్సిన బాధ్యత ముందుండి కార్యాచరణ నడిపించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీది. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ దీంట్లో భాగంగానే కులగణన చేసింది. కులగణన తర్వాత దాన్ని డెడికేటెడ్ కమిషన్ ద్వారా అసెంబ్లీలో రూపొందించి ఆర్డినెన్స్ను రూపొందించి పంపించడం జరిగింది. మరి అలాగే ఆ బిల్లులను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పంపించడం జరిగింది. కోర్టులోకి కొంతమంది ఆధిపత్య కులాల వాళ్ళు కోర్టుకు వెళ్ళి కోర్టు కొట్టేయడం. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిధిలో మన బీసీ బిల్లు ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి నుంచి మేము మొదటి నుంచి చెప్తున్నాం, అఖిలపక్షాన్ని తీసుకుని వెళ్ళండి. అన్ని రాజకీయ పార్టీలను, ఉద్యమ సంస్థలను, బీసీ సంస్థలను అన్నింటినీ కలుపుకొని మీరు ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ కోరండి. ఆయన దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడదాం. ఎందుకంటే ఆయన కూడా బీసీ బిడ్డనే. బీసీలకు సంబంధించిన సమస్యలు ఆయన కూడా అర్థం చేసుకుంటాడు. మనమేమి ఈ రాష్ట్రంలో మనం లెక్కించిన దాని ప్రకారం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్నేళ్ల తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణలో కులగణన జరిగిన కులగణన ప్రకారం 52% పైగా బీసీలు ఉన్నారు. అయినా 52% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు దక్కినాయి. మరి మేమెంతో మాకంత వాటా ప్రకారము అక్కడ లెక్కలు ఉన్నాయి, మీరు తీసిన లెక్కలే. ఆ లెక్కల ప్రకారం మాకు వస్తే ఆ వచ్చిన దాన్ని న్యాయస్థానాలు కొట్టేస్తున్నాయి. మరి దీనికి పరిష్కారం ఇప్పుడు ఏంటి? రాజ్యాంగ సవరణ మాత్రమే పరిష్కారం. మరి రాజ్యాంగ సవరణ చేయాలంటే అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏకతాటిపై ఉండి ఒకరితో ఒకరు దుమ్మెత్తి పోసుకొని ఏదో రాజకీయపరమైన క్రీడలు చేయకుండా బీసీలకు న్యాయంగా దక్కించేటట్టుగా వాళ్ళ కార్యాచరణ రూపొందించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు వాళ్ళు స్పందించి వచ్చే చలికాలపు శీతాకాలపు సమావేశాలలో ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంది. మరి రాజ్యాంగ సవరణ చేయాలంటే ఈ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న చూస్తే మీరు అసెంబ్లీలో ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. ఆఖరికి ఎంఐఎం పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. అంటే ఇప్పుడు మొన్న జరిగిన తెలంగాణ బంద్ కార్యక్రమంలో కూడా ప్రధానంగా ఉన్న అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడం జరిగింది. సో మరి అసలు ఎవరు అడ్డుపడుతున్నారు? ఈ బీసీ రిజర్వేషన్కి ఎవరు అడ్డుపడుతున్నట్టు అసలు మీరు చూస్తే ఇది ఎట్లా ఉంది అంటే బీసీలకు వాటా పంచాల్సిన అవసరం వచ్చేసరికి అందరూ రకరకాల ఎత్తుగడలతోటి మేము మద్దతు మీరు పోటీపడి మనం చూస్తే తెలంగాణలో జరిగిన 18న జరిగిన రాష్ట్ర బంధుకు అన్ని పార్టీలు పోటీపడి మరి మద్దతు ఇచ్చినారు. అన్ని ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా మాతో పాటు కూర్చొని మద్దతు ప్రకటించారు. మరి అందరూ ఒకటే అయినప్పుడు, అందరూ మద్దతు ప్రకటించినప్పుడు ఎవడు అడ్డుపడుతున్నాడు? అంతా తెలుసుకోలేని అమాయకులు కాదు బీసీలు. ఖచ్చితంగా మీరు ఏం చేస్తున్నారో, మీరు ఏం మాట్లాడుతున్నారో అన్నీ అర్థం చేసుకుంటున్నాం. ఇప్పుడు న్యాయపరంగా రావడానికి మా ముందున్న మార్గం రాజ్యాంగ సవరణ జరగడం. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన ఈ 79 సంవత్సరాల్లో దాదాపుగా 132 పైగా సార్లు రాజ్యాంగాన్ని సవరించారు. రకరకాల కారణాలతో సవరించారు. మరి ఈసారి ఈ దేశంలో ఉన్న 80 కోట్లకు పైగా ఉన్న బీసీల కోసం రాజ్యాంగం సవరించండి. రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే తెలంగాణలో ఉన్న బీసీలకు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల రిజర్వేషన్లు అనేవి న్యాయపరంగా దక్కుతాయని భావిస్తున్నాం. ఆ దిశగానే మా కార్యాచరణ ఉండబోతోంది. అంటే ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇక్కడ పోరాటం చేస్తున్నారు. మరి ఢిల్లీకి వెళ్ళేసి ఎందుకు మాట్లాడతారు? కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, కేంద్రంలో అదే కాంగ్రెస్ సంబంధించిన 200 పైన ఎంపీలు కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ ఎందుకు మరి ఢిల్లీలోకి వెళ్ళి ధర్నాలు చేయట్లేదు కావచ్చు, ఇక్కడ ఎందుకు చేస్తా ఉన్నారు? అంటే ఇట్లా చెప్తున్నారు. ధర్నం కాదు, మీరు బీజేపీ ఎంపీలు కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే బీసీలలో ఉన్న 42%లో 10% ముస్లిం రిజర్వేషన్లు ముస్లింలను కలిపారు. మేము 10% ముస్లింలకు అయితే మేము మద్దతు ఇవ్వమని చెప్తున్నారు. అది పూర్తిగా అవాస్తవం. 42% రిజర్వేషన్లకు సంబంధించిన ఆర్డినెన్స్ ఏదైతే ఉందో, అసెంబ్లీలో ఆమోదించిన ఆర్డినెన్స్లో ఎక్కడ కూడా 10% ముస్లింలకు కేటాయిస్తామన్న విషయాన్ని ఎక్కడ ప్రస్తావించలేదు, సబ్ కేటగిరీ చేయలేదు, ఎక్కడ కూడా వర్గీకరణ ప్రకారం 42% డివైడ్ చేయలేదు. కాబట్టి ఇది పూర్తిగా అవాస్తవం. ఫస్ట్ పాయింట్. రెండవది, ప్రధానమంత్రి మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ముస్లింలను
అక్కడ కొంతమంది దాదాపుగా 14 కేటగిరీలకు చెందిన ముస్లింలను ఆయనే స్వయంగా చెప్పిండు ఒక బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, నేను వాళ్ళని తీసుకొని వచ్చి బీసీలో కలిపానని చెప్పేసి. మరి మీరు మీ పార్టీ చేసి మీరు అధికారంలో ఉన్న గుజరాత్లో చేస్తే వచ్చిన తప్పు లేదు, కానీ తెలంగాణలో ఇక్కడ ముస్లింలను ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళను ఓబీసీలో కలిపితే తప్పేంది? అక్కడ అయినా ఇప్పుడు కేటగిరీ చేయనప్పుడు అనవసరంగా 10% ముస్లింలకు ఇస్తున్న మాట ఎవరు తీసుకొచ్చారు? ఇదంతా కూడా ప్రజలను తప్పుదో పట్టించి 42% రిజర్వేషన్లను పొందకుండా చేయాలన్న కుట్రలో భాగంగానే బీజేపీ వాళ్ళు చేస్తున్నారు, కానీ వాస్తవాలు లేవు దీంట్లో. సో అంటే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు రావాల్సిన సమయం కూడా దగ్గర పడతా ఉంది. సో మరి ఏంటి మరి ఈ పోరాటం కొనసాగే ఛాన్స్ ఉంటుందా? ఎట్లా మరి దీన్ని సాధించే వరకు నడుస్తూనే ఉంటుందా? మీరు చూస్తే ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం తర్వాత ఆ స్థాయిలో ప్రజలంతా చైతన్యం పొంది రోడ్డుపైకి వచ్చి ఉద్యమం చేస్తున్నది ఉంది అంటే బీసీ ఉద్యమమే ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు చూస్తే చైతన్యం కూడా బీసీలకు గ్రామాన కూడా ప్రతి ఒక్కరికి అర్థమైంది. మొన్న ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా మనకు సర్పంచ్లు ఎంతమంది వస్తాం, మనం ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంతమంది మనం వస్తాం, బీసీ రిజర్వేషన్ వస్తున్న విషయం అర్థమైన తర్వాత వాళ్ళ నోటికాడ ముద్దను లాక్కుంటే ఈరోజు బీసీలు అమాయకులు, వాళ్ళు అవమానాన్ని తట్టుకునే పరిస్థితిలో లేరు. కాబట్టి వాళ్లకు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా ఈరోజు 42% ఒకవేళ మీరు నెరవేర్చని పక్షంలో ఉంటే పెద్ద ఎత్తున తిరుగుబాటు తప్పదు. తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ, పోరాటాలు కొత్త ఏం కాదు. ఆనాటి రైతాంగ పోరాటం దగ్గర నుంచి మొదలు పెడితే మొన్న వచ్చిన తెలంగాణ ఉద్యమం వరకు కూడా పోరాటాలు అనేవి నిత్యకృత్యం. ఇక్కడ ఉన్న బిడ్డలు వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ వాటా కోసం పోరాటం కొనసాగిస్తారు. చైతన్యం వచ్చింది, ఖచ్చితంగా సుదీర్ఘకాలం పాటు 42% సాధించేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది. బీసీలు రాష్ట్రంలో కావచ్చు పెద్ద ఎత్తున దాదాపుగా 50% పైన బీసీలు ఉన్న వాళ్ళకి రాజ్యాధికారం కోసం పోరాడుతుంటే ఎందుకు అడ్డుపడుతున్నారు అంటే ఏం చెప్తారు ఫైనల్? జనరల్గా హ్యూమన్ సైకాలజీ ప్రకారం మీ దగ్గర ఉన్నది నాకు ఇవ్వాలి అంటే మీకు బాధ ఉంటుంది. మీ నెత్తి మీద ఉన్న కిరీటాన్ని నా నెత్తి మీద పెట్టాలంటే మీకు బాధ ఉంటుంది. ఇది మనిషిలో ఉన్న ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో కూడిన ఒక భావన. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆధిపత్య కులాలే అనుభవించినాయి. ఈ దేశంలో ఉన్న సహజ వనరులని, అధికారాన్ని అన్నింటినీ ఆధిపత్య కులాలు 10% లోపున్న ఆధిపత్య కులాలే అనుభవించినాయి. ఇన్నాళ్ళు అనుభవించి ఈరోజు మాకు ఇచ్చేయండి అంటే ఎవరు కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఇచ్చే పరిస్థితి లేదు. కానీ రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగ సహజ సూత్రాలకు అనుగుణంగా ఈ దేశంలో ఎవరెంత ఉంటే వాళ్ళకి అంత వాటా దక్కాలి. సహజంగా ఈ దేశం మీద ఉన్న సహజ వనరులపైన, అధికారం పైన అందరికీ సమాన హక్కు ఉంటుంది. మీరెవరు? 10% లోపున్న మీరే 80 సంవత్సరాల పాటు మేమే పాలిస్తాం, ఇక ముందు కూడా మేమే పాలిస్తామంటే అజ్ఞానం కాదు కదా, జనాలు అజ్ఞానం లేరు కదా. సో సమయం వచ్చింది. దేశవ్యాప్తంగా కూడా ఉద్యమం మొదలవుతుంది. అలాంటి ఉద్యమానికి ఎప్పుడు కూడా తెలంగాణ టార్చ్ బేరర్. ఎక్కడ జరిగినా ఇక్కడి నుంచే మొదలవుతాయి. ఈరోజు బీసీ ఉద్యమం ఇక్కడి నుంచి మొదలైంది. మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా మొదలైంది. సౌత్ ఇండియా నుంచి మొదలైతే ఆల్రెడీ తమిళనాడులో 69% రిజర్వేషన్లు నడుస్తున్నాయి. సో సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియా వైపు ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకెళ్తాం. రిజర్వేషన్లు సాధించే వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం.